ప్రతి మనిషికి జీవితంలో ఉండేటువంటి ఒకే ఒక పెద్ద కళ ఏంటంటే సొంత ఇల్లు కట్టుకోవాలని. ఓకే, ఆ సొంత ఇల్లు కట్టుకోవటం కోసం అంటే డబ్బున్న వాళ్ళని పక్కన పెడితే 20% పొలం అమ్మి ఇల్లు కట్టుకునేవాడు, స్థలం అమ్మి ఇల్లు కట్టుకునేవాడు, లేకపోతే ఇంకోటి అమ్మి ఇల్లు కట్టుకునేవాడు, లేకపోతే అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తులతో ఇల్లు కట్టుకునే వాళ్ళు, వీళ్ళంతా ఒక 20 to 30% అనే వాళ్ళు ఉంటారు. ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తే ఇల్లు కట్టుకునే వాళ్ళు. సో ఎవరి హెల్ప్ లేకుండా ఒక 70% ఆఫ్ ది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, యావరేజ్ క్లాసు, లో క్లాస్, వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఒకడు 2 bedroom కట్టుకుంటాడు, ఒకడు చిన్న 50 గజాల్లో కట్టుకుంటాడు, ఒకడు 30 గజాల్లో కట్టుకుంటాడు. ఏదో ఒకటి ఆ చూరు కింద అలాగా మనము ఉన్నాము అనేటువంటి తృప్తి, అది చిన్నదైనా పర్లేదు, ఒక్క రూమ్ అయినా పర్లేదు, ఎందుకంటే ఎవ్వడు వచ్చి మనల్ని ఏమి అనడు అనేటువంటి తృప్తి ఉంటుంది. అయితే ఆ ఇల్లు కట్టుకోవటం కోసం మనం ఎంత కష్టపడతామో, డబ్బులు దాస్తాము, లేకపోతే లోన్లు తీసుకుంటాము, లేకపోతే అక్కడో ఇక్కడో రూపాయి గ్యాదర్ చేస్తాము, ఫ్రెండ్స్ దగ్గర చేయబదులు తీసుకుంటాము, ఎట్లా గుట్లా చేసి దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, సో ఇక్కడ టాపిక్ ఎందుకు తీసుకొచ్చాను అంటే, చాలా మంది ఈఎంఐ, ఈక్వల్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనొచ్చు, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనొచ్చు, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, దే కాల్ ఇట్ యాక్చువల్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్. కానీ అదేంటంటే మనకి ఎవ్రీడే మెంటల్ ఎక్కిచ్చే ఇన్స్టాల్మెంట్ లాగా తయారైపోయింది.